మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ సౌమ్య. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే మొట్టమొదటి కొలిచేది గ్రామదేవతని. ఆ గ్రామదేవతలు 101 మంది ఉంటారు. ఆ 101 మంది గ్రామదేవతల్లో దానవాయమ్మ తల్లి మనకిక్కడ రాజమండ్రి రూరల్ మల్లైపేటలో గ్రామదేవతగా వెలిచారు. ఈ గుడి మనకి రాజమండ్రి రూరల్ మల్లైపేట నుంచి కాతేరు వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ దానవాయమ్మ గుడి విశిష్టతలు ఏంటో తెలుసుకుందాము, పదండి. మన రాజమహేంద్రవరంలో మల్లైపేట గ్రామంలో గత 80 సంవత్సరాల నుంచి శ్రీ 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 దానవాయ అమ్మవారి ఆలయం ఏనాటి నుంచో ఇక్కడ వెలసి ఉందండి. ప్రతి సంవత్సరం ఉగాది రోజు అమ్మవారికి సుమారుగా 1000 మంది భక్తులు రావటం, ఆమెకు పసుపు కుంకాలు పెట్టుకుంటాం ఆనవాయితీగా గత 80 సంవత్సరాల నుంచి కూడా నడుస్తున్నది. కాకపోతే ఈ మధ్యకాలంలో అమ్మవారి గుడి కొంచెం శిథిలావస్థకి రావటం జరిగింది. ఈ గ్రామ ప్రజలందరూ, కమిటీ సభ్యులు అందరూ కూడా అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణించాలనేసి సంకల్పం చేపట్టి గత శ్రావణ మాసంలో 26వ తారీఖు ఆగస్టు 26వ తారీఖు అమ్మవారి ఆలయాన్ని శంకుస్థాపన జరిగింది. మొత్తం ఈ మల్లైపేట గ్రామ ప్రజలందరూ ఇతరితర ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా తన వంతు సాయంతో తులమో ఫలమో ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ప్రతి ఒక్కరి రూపాయి కూడా అమ్మవారి ఆలయానికి నిర్మాణం చేయడం జరిగింది. కావున ఈరోజు 31వ తారీఖు అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. 1వ తారీఖు ప్రతిష్ఠా కార్యక్రమంతో ఒక 6000 మందికి అన్నదానం మా శక్తి కొలది కూడా కమిటీ సభ్యులందరూ కూడా డోనర్స్ అందరూ కూడా మొత్తం అంతా పూనుకొని స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందువల్ల అమ్మవారి ప్రాణప్రతిష్ఠ అయిన సందర్భంగా ఈరోజు మంగళవారం నాడు మా గ్రామోత్సవంగా అమ్మవారిని ఊరంతా ఊరేగించడం, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం, భక్తులందరూ కూడా ప్రతి ఇంటి నుంచి ప్రతి గుమ్మం నుంచి కూడా అమ్మవారికి పిలుపునిచ్చి ఆడపడుచులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ అమ్మవారు ఈనాటి విగ్రహం కాదు, గత 80 సంవత్సరాల నుంచి మళ్ళీ అమ్మవారికి ప్రాణం పోసి మనం ప్రతిష్ఠ చేయడం జరిగింది. అమ్మవారు ఈ ఊరి గ్రామదేవత. రాజమండ్రిలో ఉన్నటువంటి శోభాలమ్మ ఎలాగైతే ఉందో మల్లైపేటలో దానవాయమ్మ అంతే ఫేమస్. కోటిపల్లి బస్ స్టాండ్లో మనం ఆగినా కూడా మల్లైపేట దానవాయమ్మ గుడి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తీసుకొని వచ్చేస్తారు. ప్రతి ఆటో వాళ్ళు కూడా దానవాయిపేటలో కూడా ఈ అమ్మవారి పేరు మీద కూడా మనకి దానవాయిపేట అనేది కూడా జరిగింది. ఈ అమ్మవారి ఈ ఊరంతటికి కూడా కాచి కాపాడేటువంటి గ్రామదేవత, కోరిన కోరికలను ఇచ్చేటటువంటి అమ్మవారు. ఆ సంకల్పంలో అతి తక్కువ కాలంలో మేము 6 నెలల కాల వ్యవధిలోనే ఆలయం కట్టడం జరిగింది. 6 నెలల కాల వ్యవధిలో ఆలయం కట్టడం అంటే మామూలు విశేషం కాదు. ఎందుకంటే అమ్మవారు అంత శక్తివంతురాలు కాబట్టి అమ్మవారికి ఈ విధంగా ఆలయం కట్టడం. ప్రతి ఉగాదికి కూడా అమ్మవారికి ఊరి జాతర జరగడం జరుగుతుంది. ఈ ఉగాదికి ఆగిద్దేనో అని మా కమిటీ సభ్యులందరికీ భయం వేసినా కూడా అమ్మవారి దివ్య అనుగ్రహం మా మీద ఉంది కాబట్టి మళ్ళీ ఉగాది లోపే మేము అమ్మవారి ప్రాణప్రతిష్ఠ జరగడం జరిగింది. అమ్మవారి పసుపు కుంకాలు ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామంలో వివాహం చేసుకునే వాళ్ళే కానీ కొత్త కోడళ్ళే కానీ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి నమస్కరించి కొబ్బరికాయ కొట్టి మరీ వెళ్తారు. గ్రామదేవత చూపు మన మీద పడితే ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటుందని ఆ చూపు కోసమే అందరూ అమ్మవారిని దర్శిస్తారు. ఆ విశేషం మా అమ్మవారు ఈరోజు పెద్ద విగ్రహాన్ని మేము 9 అడుగుల రూపంలో నిర్మించాము. అమ్మవారి ఆదేశానుసారమే ఈ ఆలయం కట్టడం జరిగింది. నా పేరు మాడేశ్వరరావు అండి. ఈ మా మల్లైపేటలో గత 80 సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ శ్రీ దానవమ్మ అమ్మవారి గుడి ఉన్నది. ఇది శిథిలావస్థకు చేరడం వల్ల కొత్తగా ఈ గుడి నిర్మించడం జరిగింది ఆ భక్తుల సహకారంతో. అలాగే మొన్నటుండి కూడా పూజలు, అలాగే నిన్నమో విగ్రహ ప్రతిష్ట, ఇవాళ సంబరం అన్నీ జరుగుతున్నాయండి. అందరూ కూడా ఈ అమ్మవారు అంటే నమ్మకం అమ్మ, ఏంటి అనుకున్న పనులు జరుగుతాయి అనే నమ్మకం. అందరూ కూడా భక్తితో వస్తారు ఇక్కడికి. ఆ నమ్మకంతో త్వరితగతిన ఈ దేవాలయ నిర్మాణం కూడా జరిగింది. అనుకున్న పనులు జరగడం, ఏంటి కోరికలు నెరవేరడం, అటువంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుందండి. నాకు తెలిసిన కాంతి నేను 10 సంవత్సరాలు పిల్లప్పటి నుంచి నాకు అమ్మవారు అంటే చాలా అయింది. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడు ఇక్కడ నుంచి కాతేరు నుంచి
సీతంపేట వరకు నడిచి వెళ్ళేవాళ్ళం. ఎంత ఇదైనా సరే భయం లేకుండా వచ్చేవాళ్ళం. ఆ అమ్మ మా ఎంత సర్పంలాగా వచ్చి కూడా మమ్మకి ఏ ఆపద రాకుండా చూసింది. నాకు తెలిసినంత మటుకు కూడా ఆ అమ్మ సేవలోనే నేను ఉన్నాను. 30 సంవత్సరాలు బట్టి కూడా 30 అండి, దగ్గర 40 సంవత్సరాలు బట్టి ఉన్నాను. అన్ని ఊర్లు మారటం వాళ్ళని కొంచెం తగ్గింది. కానీ ఇప్పుడు 11 సంవత్సరాలు బట్టి ఈ అమ్మ సేవలు ఈ గుళ్ళోనే ఉండిపోతున్నాను. కానీ ఆ అమ్మ నా ఎంతో ఉంటుంది. రాత్రులు వస్తుంటుంది, తలుపు తడుతుంది, వచ్చి కూర్చుంటుంది, వెళ్తుంటుంది. తనకి ఏదన్నా కావాలితే చెప్తుంది, నాకు ఇలాగ కావాలి అలాగ కావాలని. గుడి కొట్టి ముందు కూడా 2-3 సార్లు గుడి కూలిపోయినట్టు నాకు కల వచ్చింది. అప్పుడు నాకు చెప్తే ఏముందమ్మా, నేనేం చేయలేను, ఇంకా ఉన్నారు కదా చేసి వాళ్ళతో చెప్పంటే అప్పుడు మన విష్ణు అన్న ఆయన ఇప్పుడు గుడి స్వామి భవాని గారితో ఆయనకి కూడా కనపడ్డాడంటే గుడి పడిపోయినట్టు, గుడి కింద నేను ఉన్నట్టు, ఆయన కేకేస్తున్నట్టు వచ్చిందంట. నువ్వు లేగమ్మా, నువ్వు లేగు, నువ్వు ఎంత ఎదుగుతావో ఎదగాలి, నువ్వు ఎదగాలి అని 3 సంవత్సరాలు బట్టి నేను ఆ అమ్మని కోరుకుంటున్నాను. ఇప్పటికి ఆవిడ నా కోరిక నెరవేర్చింది. అయినా కానీ నాకు కాళ్ళు నడవలేకపోయిందండి. శక్తిని కూడా ఆవిడ ఇచ్చింది. ఆ శక్తి వల్ల నేను ఒక్కదానే ఉంటానండి. పిల్లలు ఉన్నా కానీ ఎవరు కూడా అయ్యమ్మ నేను 3 అంతస్తులు మేడ మీద దిగుతానండి. దాన్ని అందరూ అంటారు అక్కడి నుంచి అలా దిగుతావు అంటే నేనే దిగటం లేదు, అమ్మే దిగుతుంది అని చెప్పేసి ఆ అమ్మకే నేను తలుచుకొని ఉంటాను. ఒక్కదాన్ని ఉంటాను. నీకు భయం లేదా అంటారు. నాకు భయం ఏంటి, నేను ఒక్కదాన్ని ఎప్పుడూ లేను. నాకు అమ్మ ఉంది, అమ్మ నేను పడుకుంటాను. వస్తుందండి రోజు, ప్రతిరోజు ఏదో రూపంగా వచ్చి తలుపు తడుతుంది. తెల్లవారుదామని 3 గంటలకు వచ్చి తలుపు తడుతుంది. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ అమ్మ అనుభవం ఇంకా నాకు ఉంది. ఇంత శక్తినిచ్చి సేవ చేయించుకుంటుందంటే ఏ కోరుకున్నా సరే ఆవిడ తీరుతుంది. ఈ కోరికల గురించి ఎక్కడెక్కడి నుంచో సీతానగరం నుంచి వస్తారు, వచ్చి ఇక్కడ అమ్మడు అడుగుతారు, అమ్మ మాకు ఇది కావాలని అంటారు. అడుగుతారు, నాతో చెప్తారు, మీరు కోరుకోండి ఆవిడ ఇస్తారంట. వెళ్ళిపోతారు. 1 నెలలో తిరిగి వచ్చేసి అమ్మని మా కోరిక నెరవేరింది, మేము ఇది ఇస్తున్నాము అని చెప్పేసి ఆ అమ్మకే ఇస్తారు. ఆవిడైతే పసుపు కుంకుమ ఇద్దామని వస్తుంటే నువ్వు ఇప్పుడు ఇవ్వద్దమ్మా, నేను గుడి కట్టించుకుంటాను అప్పుడు ఇద్దిగానే ఆవిడ వచ్చేసి వెంటనే అమ్మ నువ్వు అన్నావు కదా, నువ్వు అన్నట్టుగా నేను గుడి కట్టించుకుంటానంటే నేను 1,00,000 రూపాయలు ఇస్తాను చెప్పేసి 1,00,000 రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చేసి. ఈ చుట్టుపక్కల ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే మొట్టమొదటిగా ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఆశీస్సులు తీసుకోవడం ఇక్కడ వారి ఆనవాయితీ. అలానే ఏ పెళ్లి జరిగినా సరే మొదటి పెళ్లి పత్రిక అనేటువంటిది ఈ దానవాయమ్మ అమ్మవారికి సమర్పించి అప్పుడే మిగిలిన వారికి ఇస్తారు. అయితే ఇక్కడ మా గ్రామదేవత దానవాయమ్మ తల్లి సంబరాలు జరుపుకుంటున్నామండి. గుడి నూతనంగా మేము అందరం కమిటీ అందరం కలిసి అంతా సహకారంతో గుడిని బాగా అభివృద్ధి చేసి నిర్మాణం చేసుకున్నాము. అయితే మాకు వీటి కోరిన కోరికలు తీర్చే మా గ్రామదేవత అండి. ఎటువంటి కష్టంలో ఉన్నా సరే, ఎటువంటి బాధలో ఉన్నా సరే వచ్చి అమ్మ మా కోరిక ఏదని చెప్పుకున్నాక మాకు ఆ కోరిక క్రమంగా మాకు సాల్వ్ అయిపోతుందని, పరిష్కారం చూపుతుంది, మాకు అమ్మే తెలిసిపోతుంది అంతాని. సో ఇటువంటి అమ్మకి ఇంత పెద్ద గుడి కట్టించి కమిటీ సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలండి. అందరినీ కూడా చల్లని దిగుతాలి. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఆగి దండం పెట్టుకుని ప్రయాణాల్లో కానీ ఎటువంటి శుభకార్యకి వెళ్ళినా కానీ ఆగి దండం పెట్టుకుని వెళ్తే జయంగా తిరిగి వస్తారండి వెనక్కి. పులిమేర దాటుతూ కూడా అమ్మకి చెప్తూ వెళ్తాము. పులిమేర మళ్ళీ సుఖంగా ఇంటికి వస్తాము. కుటుంబ సభ్యులు అందరితో కూడా చాలా చల్లగా చూసే దీవెనలు ఇచ్చే దేవత అండి. చాలా గ్రామంలో సీతానగరం దగ్గర నుంచి కూడా వస్తారండి ఇక్కడికి అమ్మ దగ్గరికి. కాతేరు, కొంతమూరు, తొర్రేడు, సీతానగరం, వెంకటనగరం, ఇంకా చిన్న పల్లెటూరులు ఉన్నాయి. రాజమండ్రి వైపు నుంచి కూడా వస్తారండి చాలామంది. మా మట్టికి మాత్రం ఇక్కడ పల్లెటూరులందరికీ కూడా ఇవిడ మంచి గ్రామ దేవత. మాకు సుమారు 80 సంవత్సరాల నుంచి ఉంటున్న ఈ గ్రామదేవత దానవాయమ్మ తల్లి ఆలయ విశిష్టతలు తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరా పర్సన్ గణేష్తో సౌమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.